యూఎస్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్ హౌస్ లాండ్రీ ఉంటుంది. మాకు కూడా ఇన్ హౌస్ లాండ్రీ ఉంది. కానీ ఒక 2 వీక్స్ నుంచి వాష్ చేయలేదు. బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి. మా లాండ్రీ కింద ఫ్లోర్లో ఉంటుంది. కింద నుంచి పైకి తిరగాలంటే 2-3 సార్లు తిరగాలి. అందుకని చెప్పి బయట పెద్ద లాండ్రీస్ ఉంటాయి. అక్కడ లాండ్రీ వేద్దామని చెప్పి నేను మా ఫ్రెండ్స్ కలిపి వచ్చాము. ఇప్పుడు మీకు లాండ్రీ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది లాండ్రీ ఎంట్రన్స్. మనం వెళ్ళగానే డోర్ ఓపెన్ అవుతుంది. ఇది తెలిసిందే. సో ఇదనమాట. ఇంత పెద్దగా ఉంది మొత్తం లాండ్రీ అంతా. డిఫరెంట్ మిషన్స్ ఉన్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ మిషన్. ఇక్కడ 6.25 అని చూపిస్తుంది కదా. 6.25 అంటే $6.25 అనమాట ఈ మిషన్లో మనం వాష్ చేసినందుకు. సో ఇది చూడండి, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నార్మల్, హాట్, నార్మల్, నార్మల్ కూడా చాలా ఎక్కువ బాగా హెవీగా బట్టలు ఉంటే మనం ఈ మిషన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ లైన్ అంతా 6.25 రో అనమాట. సో అది కాకుండా మనకు కొంచెం తక్కువ బట్టలు ఉంటే సో ఇది ఒక రేంజ్. ఇది 3.25 రేంజ్ అనమాట. మీరు చూస్తే 3.25 రేంజ్ ఇది. ఈ 3.25 రేంజ్లో తక్కువ బట్టలు ఉంటే ఇది వేసుకోవచ్చు. ఇదంతా 3.25 రేంజ్. ఇప్పుడు ఇది 4.50 రేంజ్ అనమాట. ఇది చూడండి 4.50 అని ఉందా. అంటే ఇది మీరు చూసుకోవాల్సింది. 450 అంటే $4.50 అని అర్థం అనమాట. సో మా దగ్గర ఇలా ఉంది, వేరే చోట ఎలా ఉంటుందో తెలియదు. బట్ నాకు తెలిసి ఆల్మోస్ట్ యూఎస్లో అంతా సిమిలర్గా ఉండొచ్చు. ఈ రో అంతా 4.50 అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఇప్పుడు దీంట్లో ఈ 23 minutes చూపిస్తుంది. వాషింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము ఈ డ్రైయర్లో వేస్తాం అనమాట. చూడండి ఎంత పెద్ద డ్రైయర్లు ఉన్నాయి ఇక్కడ. పెద్ద డ్రైయర్స్ అనమాట. ఇవన్నీ వెంటనే మనం వేయగానే ఒక 10 minutes 20 minutesలో అయిపోతాయి. సో ఇక్కడ డ్రైయర్కి ఏంటంటే ఇది 40 అని ఉందా. 40 అంటే 40 cents అనమాట. సో 40 cents 10 minutesకి. ఇన్ కేస్ మీకు హెవీ బట్టలు ఏమైనా వేసారంటే 20 minutes కానీ 30 minutes కానీ పెట్టారంటే అది $1.20 అలా అవుతుంది అనమాట. సో మనకి డ్రైయర్ చాలా యూస్ఫుల్. చాలా తొందరగా అయిపోతుంది డ్రైయింగ్ అనేది. సో మనం హెవీగా దుప్పట్లు అయి ఉన్నప్పుడు బయటకు వచ్చి మనం డ్రై చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎన్ని డ్రైయర్స్. అలాగే అటుపక్క రోలో కూడా ఉన్నాయి అనమాట. అటుపక్క రోలో కూడా ఉన్నాయి ఆ డ్రైయర్స్ అనేవి. సో దీనికి మన దగ్గర ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డు మనం ముందే లోడ్ చేసుకుని ఆ డబ్బులు ఇది లాండ్రీ కార్డు. సో ఈ డబ్బులు మనం ఈ కార్డులో డబ్బులు లోడ్ చేసుకుని దీంట్లో ఇన్సర్ట్ చేసి మనం సైకిల్ సెలెక్ట్ చేసుకోవాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ చేస్తాను కాబట్టి. థ్యాంక్ యూ. మన బట్టలు వాషింగ్ అయిపోయినాయి. ఇప్పుడు డ్రైయర్లో వేస్తున్నాము. సో కార్డ్ పెడతాను చూపిస్తానని చెప్పాను కదా. సో కార్డు ఇలా పెట్టి వెంటనే ఇలా తీసేయాలి. తీసేసిన తర్వాత ఆల్రెడీ 40 cents అని ఉంది కదా. స్టార్ట్ కొడితే స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది చూడండి. సో మనం ఇంకో 10 minutes యాడ్ చూసారా. టైం 10 minutes వచ్చింది. ఇంకో 10 minutes యాడ్ చేయాలంటే మళ్ళీ కార్డ్ పెట్టి మళ్ళీ తీసేసి డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ కొడితే 20 minutes అయింది. సో ఎలా పెంచుకోవాలన్నమాట. నేను 20 minutes చూస్తాను. ఒకవేళ డ్రైయింగ్ అయ్యి ఆరకపోతే కనుక అప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాను. మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.